ఏపీకి నెక్స్ట్ సీఎం నా అల్లుడే అంటూ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్తోంది నారా భువనేశ్వరి. సో, ఎన్టీఆర్ తన అల్లుడు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, అసలు రాజకీయానికి ఆయనకి ఎందుకు ముడిపెడతారో నాకైతే అర్థం కావడం లేదు. నిజంగానే ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయనకి ఏం భవిష్యత్తు ఉంది? ఆయన రావాలనుకుంటే ఆయన ఎప్పుడైనా వస్తారు. ఆయన ఇప్పుడే రావాలి, అప్పుడే రావాలని ఎందుకు ఇబ్బంది పెడతారు? నా అల్లుడు ఈరోజు ఒక ఇంటర్నేషనల్ స్టార్. ఆయనకున్నటువంటి పనులను వదిలిపెట్టి రావాలని లేదు కదా! ఇప్పటికీ నందమూరి, నారా కుటుంబంలో ఎంతోమందుంటే, ఓ నలుగురు, ఐదుగురు మాత్రమే రాజకీయాల్లో ఎందుకున్నారు? ఎవరికి తోచిన పని వాళ్ళు చేస్తున్నారు. అందుకని మరి అందరూ ఉండాలంటే కాదుగా! కాబట్టి ఎన్టీఆర్‌కి ప్రస్తుతం ఆసక్తి సినిమాలపై ఉంది. ఖచ్చితంగా నా అల్లుడొస్తాడు. ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందనేది దాదాపు 3 దఫాల కిందట రాజకీయం ఊహించుకోండి. అప్పటికున్నటువంటి ఎన్టీఆర్‌కి, ఇప్పటికున్న ఎన్టీఆర్‌కి చాలా తేడా ఉంది. కాబట్టి ఆయన మాటల ధాటికి తట్టుకోవడం కష్టం. ఎవ్వరైనా సరే ఫిదా అయిపోతారు. అలాంటి మంత్రముగ్ధుని చేయగలిగిన కెపాసిటీ నా అల్లుడు ఎన్టీఆర్‌కుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం పార్టీ నుంచి సీఎం అభ్యర్థిగా పెడతాను అంటే మాకేం అభ్యంతరం లేదు అంటూ చెప్తోంది నారా భువనేశ్వరి. కాబట్టి నారా భువనేశ్వరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బయటికి రావడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటికీ కొన్యం మొక్కులు చెల్లించుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ తన భర్తతో కలిసి సంతోషంగా ఉంటోంది. కాబట్టి ఒక పక్క లోకేష్ కూడా తెలుగుదేశం పార్టీ మైలేజ్‌ని పెంచే ప్రయత్నాల్లో ఉన్న సంగతి తెలిసిందే.